మీరు ఈరాన్ అనబడే దేశాన్ని గమనించారు అనుకోండి, మీకు పెద్దగా ఇన్నోవేషన్ ఏం ఉండదండి. టెక్నాలజీ కూడా మీకు అంతంత మాత్రమే. కానీ రివర్స్ ఇంజనీరింగ్ చేయడంలో వీళ్ళు మాస్టర్స్. అంటే రష్యా టెక్నాలజీని చాలా చాలా చవక ధరకు కన్వర్ట్ చేసి అందులో నుంచి ఆయుధాలు తయారు చేయడంలో వీళ్ళు మాస్టర్స్. ఇప్పుడు షాహీద్ డ్రోన్స్ అన్నారు అనుకోండి, రష్యా వాళ్ళ యొక్క ప్రోటోటైప్. దానిని వీళ్ళు ఈరాన్లో తయారు చేసి మళ్ళీ యుక్రెయిన్ యుద్ధములో రష్యాకు ఇచ్చారు. అలాగే ఈరాన్ యొక్క న్యూక్లియర్ ఎనర్జీ, ఇది కూడా రష్యా వాళ్ళ టెక్నాలజీ. కానీ ఇప్పుడు ఒక రాడార్ సిస్టమ్ లేదా ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, మీకు విమానాలు, హెలికాప్టర్లు, ఇక్కడంతా మీకు ఈరాన్ అనబడే దేశము చాలా 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 లోయర్ లెవెల్లో ఉంటుంది. అలాంటిది చూడండి, ఇప్పుడు ఈరాన్కి అమెరికాకు మధ్య ఈ యుద్ధము జరుగుతుంది చూసారా, మీకు ఈరాన్ వాళ్ళు సడన్గా స్ట్రాటజీని మార్చారు. అంటే అమెరికా యొక్క ఎంబసీ ఎక్కడ, వాళ్ళ CIA బిల్డింగులు ఏంటి, మీకు అమెరికా సైనికులు ఎక్కడెక్కడ ఉంటారు, వాళ్ళ యొక్క నివాస స్థలాలు ఏంటంటే కాలనీస్ ఏమిటి, మీకు వీటినంతా క్షుణ్ణంగా పరిశీలించి, ఇంకా కమాండ్ రూమ్స్ అనండి, శాటిలైట్ నెట్వర్క్ అనండి, మిడిల్ ఈస్టులో అమెరికాకు విపరీతమైన మిలిటరీ బేస్లెట్, మీకు పెద్ద పెద్ద ఆయుధాలు. సో ఇలాంటివి పెట్టుకునేటప్పుడు ఎగ్జాక్ట్గా మీకు అమెరికా యొక్క కమాండ్ స్ట్రక్చర్ ఇదే, కంట్రోల్ రూమ్ ఇదే, రేడార్ ఇదే, మీకు CIA బిల్డింగ్ ఇదే, ఇక్కడ అమెరికన్స్ ఉన్నారని గమనించి ఈరాన్ దాడులు చేయడం, మీకు పిన్ పాయింట్ అక్యురసీ అని చెప్తున్నారు. ఇది వీళ్ళు ఎలా సాధించారు, ఎలా చేయగలిగారు? ట్రంప్ గారిని అడిగితే నాకు షాకింగ్గా ఉంది. ఈరాన్ ఇలా తిరగబడుతుంది అనేది నేను కలలో కూడా ఊహించలేదు. ఈ స్థాయిలో వాళ్ళ అటాక్స్ ఉంటాయని చెప్పి మేము ఎవరు యాంటిసిపేట్ చెయ్యలేదు. అంటే మా పెంటగాన్ అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ఒకటి, ఈరాన్ యొక్క ఇలాంటి దాడులు వేరేలా ఉన్నాయి, మాకైతే ఇంకా కూడా అర్థం కావడం లేదు. ఇది డొనాల్డ్ ట్రంప్ స్వయంగా చెప్పాడు. సో ఇప్పుడు ద వాషింగ్టన్ పోస్ట్ అనబడే ఒక పత్రిక, వీళ్ళు ఒక కథనాన్ని ప్రచురితం చేస్తున్నారు. ఆ కథనంలో ఏంటి అంటే రిపోర్ట్, ఇందులో ఈరాన్కి కావలసిన 100% డేటా ఇన్పుట్స్ అనేవి రష్యా నుంచి వస్తున్నాయి. అంటే ఇవాళ 8th డే అనుకోండి, నాకు ఆశ్చర్యం, రష్యా వైపు నుంచి ఎటువంటి ప్రకటనలు లేవు. పుతిన్ గారు అమెరికానో ఇజ్రాయెల్నో హెచ్చరించడం లేదు, ఏమీ లేదు. సో సైలెంట్గా ఆయన తన కంట్రోల్ రూమ్లో కూర్చొని వాళ్ళ అడ్వాన్స్డ్ శాటిలైట్స్ను వాడుతూ ఎక్కడెక్కడ అమెరికా యొక్క అసెట్స్ ఉన్నాయి, వాళ్ళ అతి ముఖ్యమైన కార్యాలయాలు ఎక్కడెక్కడ మిడిల్ ఈస్ట్లో ఉన్నాయో తెలుసుకొని, పద ఇక్కడ నుంచి పలానా మిజైల్ వాడు, ఇక్కడ కొట్టు, ఇలాగ డ్రోన్లు అనండి, మిజైల్ వాడుతూనే ఉన్నారు ఈరాన్. ఏమండి తప్పు కదా? ఇవాళ చట్టాలు లేవండి, ఇంటర్నేషనల్ రూల్స్ లేవు. సో పోయే ఆ రోజులు ఎప్పుడో పోయే. ఇప్పుడు మరి పుతిన్ యొక్క లాజిక్ ఏంటి? అమెరికాకు వ్యతిరేకంగా ఈయన ఎందుకు ఇలా చేస్తున్నాడు? అందరూ ఏమనుకున్నారు, చైనా వాడే, అంటే ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్కి కావలసిన డేటా మొత్తము కూడా చైనా వాళ్ళే ఇచ్చారు. వాళ్ళ శాటిలైట్స్ ద్వారా మన మూమెంట్స్ ఏంటి, మన విమానాలు, మన S-400, మన సైనికులు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, టోటల్ డేటాను చైనా వాడు పాకిస్తాన్కి ఇచ్చాడు. మరి ఇప్పుడు ఈరాన్ విషయంలో కూడా చైనా వాడే ఇది చేసాడు అని అందరూ అనుకున్నారు. ఎందుకంటే 30% ఆయిల్స్ రష్యా కన్నా ఈరాన్ నుంచే చైనాకు వెళ్తాయండి. ఇదే రూట్ స్ట్రైట్ ఆఫ్ హార్మస్ నుంచే ఈరాన్ నుంచి చైనాకు చమురు వెళుతుంది. అలాగే మీకు చైనా వాడు బోల్డ్ అంత అప్పులు ఈరాన్కి ఇచ్చి ఉన్నాడు. సో వాళ్ళ మధ్య క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉంది. సో చైనానే ఈ పని చెయ్యాలి. యాక్చువల్గా చూస్తే చైనానే తమ శాటిలైట్స్ను వాడాలి. కానీ అమెరికా అంటే భయమా, లేదా యూరోప్ యూనియన్ వాళ్ళు తిరగబడతారా, ఏం జరుగుతుందో తెలియక చైనా వాడు సైలెంట్గా ఉన్నాడు. ఇప్పుడు అమెరికా వాళ్ళ GPS అంటాం, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అంటాం చూసారా, మీరు అదే చైనా వాడి యొక్క బైడూనే ఈరాన్ వాళ్ళు వాడుతున్నారు. సో ఆ GPSకి బదులుగా ఇది వాడుతున్నారు, అంటే చైనా వాడి రోల్ ఉంది. కానీ ఎక్కడెక్కడ అమెరికా అసెట్స్ ఉన్నాయి, దీనిని గమనించాలి కదా, ఈ వివరాలను ఈరాన్కి ఇవ్వాలి కదా, అప్పుడే కదా వీళ్ళు దాడులు చేయగలరు. ఆ పని చైనా చెయ్యలేదు, ఇది ఇవాళ అందరూ చెప్తున్నారు.
మరి ఇప్పుడు పుతిన్ గారిని అడిగారు అనుకోండి, ఏమంటే మీరే చేస్తున్నారు, ఆ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ మొత్తము కూడా మీరే ఇస్తున్నారని అందరూ అంటున్నారు కదా, అంటే తప్పేమిటి అంటాడు ఆయన. ఇందులో తప్పేమిటి? మీరు యుక్రెయిన్ యుద్ధములో యుక్రెయిన్కి ఏ రకమైన ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఇచ్చారు? మొత్తము మా ట్యాంకులు ఏమిటి, మా బాంబర్స్ ఏమిటి, మా విమానాలు, మా డిపోలు, మా ఎయిర్ బేసులు సర్వము మీరు శాటిలైట్ ద్వారా గమనించి యుక్రెయిన్కి ఇచ్చారు కదా. ఆ రోజుల్లో ఇంటర్నెట్ లేనప్పుడు స్టార్లింక్స్ వాళ్ళు మీరు వెళ్ళి పరికరాలు ఇన్ఫ్రా ఇచ్చారు కదా. మరి అలాంటిది నా మీద నాకు నష్టము జరగాలని అమెరికా వాళ్ళు ఈ స్థాయిలో ప్రయత్నాలు చేసినప్పుడు నౌ దిస్ ఈజ్ ద పే బ్యాక్ టైం. నువ్వు ఏం చేసావో ఇవాళ నేను అదే చేస్తాను. సో ఇది ఇంకొక రకమైన కోల్డ్ వార్. చూడండి, ప్రపంచంలో ఎక్కడ ఏ యుద్ధం జరిగినా ఫైనల్గా ఒకవైపు అమెరికా, ఇంకొక వైపు రష్యా, వీళ్ళు వచ్చేస్తారు. సో ఇవాళ ఈరాన్ విషయంలో కూడా ఇదే జరిగింది. ఈరాన్కి ఏంటండి రష్యా వాళ్ళ అంతలా సహాయము? ఇదేం పేద దేశం కదా, అంతంత డబ్బులు రష్యా వాళ్ళకి ఇవ్వలేరు కదా. అంటే యుక్రెయిన్ యుద్ధములో రష్యాను ఆదుకున్న దేశము ఈరాన్ అండి. వాళ్ళు డ్రోన్లు తయారు చేసి, షాహిద్ డ్రోన్లు తయారు చేసి మీకు రష్యా వాళ్ళకి ఇచ్చారు. ఎందుకంటే అన్నీ డ్రోన్లు, ఇప్పుడు రష్యాలో డ్రోన్ సిటీయే ఉంది, అయినా కూడా ఈరాన్కు సంబంధించిన ఫ్యాక్టరీలు రష్యాలో వీళ్ళు నెలకొల్పారు. ఈ డ్రోన్లు అలా తయారు చేస్తూనే ఉన్నారు. ఓకే, రష్యా వాళ్ళు ఈరాన్కి అణు శక్తికి సంబంధించిన ఎన్నో రకాలుగా మీకు హయ్యెస్ట్ టెక్నాలజీ కూడా ఇచ్చారు, సరిపోయింది. అలాగే మీకు ఈరాన్లో ఉండే ఆయిల్ ఫీల్డ్స్ రష్యా వాళ్ళు ఎక్కువ కంట్రోల్ చేస్తారు. కాబట్టి రష్యా ఇంట్రెస్ట్ ఉంది. కానీ యుక్రెయిన్ యుద్ధం 5 ఏళ్ల పాటు జరుగుతున్న ఈ యుద్ధంలో ఈరాన్ యొక్క కాంట్రిబ్యూషన్ అనేది చాలా చాలా ఎక్కువ. కాబట్టి పుతిన్ గారు లాయల్గా ఉంటాడు. లాయల్టీ అనేది ఇతనికి చాలా చాలా ముఖ్యం. అలాంటప్పుడు ఈరాన్కి సపోర్ట్గా ఇవాళ ఈయన వచ్చాడు, కానీ సైలెంట్గా చేశాడు, ఓపెన్గా చెయ్యలేదు. అంటే ఒకవేళ ఈరాన్ పూర్తిగా నాశనం అయ్యే పరిస్థితి వస్తే మీకు ఈ నాయకులందరూ SOS పంపిస్తే, అయ్యా పుతిన్ గారు మమ్మల్ని రక్షించండి అంటే అప్పుడు రష్యా వాళ్ళు రంగప్రవేశము చేస్తారు. అంతవరకు నీ వద్ద ఉండే అతి గొప్ప ఆయుధాలు, నువ్వు జనరేషన్ 9 వెపన్స్ కలిగి ఉన్నావు, నీకు తిరుగులేదు, ధైర్యంగా అమెరికాను కొట్టు, ఇజ్రాయెల్ వాళ్ళు వస్తే ఇజ్రాయెల్ వాళ్ళ మీద కూడా ఈ పోరును సాగించని క్లియర్గా రష్యా వాళ్ళు. ఎందుకంటే ముందు నీ బలం ఏంటి, సో నీ యొక్క ఇదేంటో తెలుసుకోవాలి కదా. దాని తరువాతే మా సహాయం, మా రక్షణ వ్యవస్థ అప్పుడు యాక్టివేట్ అవుతుంది. డోంట్ వరీ అబౌట్ ఇట్ అని పుతిన్ వారు క్లియర్గా ఈరాన్ వాళ్ళకి భరోసా ఇచ్చారు. కాబట్టే వీళ్ళు ఎటువంటి భయము లేదండి, ఎక్కడ ఎటువంటి భయము లేదు. అమెరికాను అణువస్త్రం వేస్తావా, నేను రెడీ, పదా చూసుకుందాం. అలాంటి ఒక సిచ్యువేషన్ ఈరాన్ వాళ్ళు ఇవాళ క్రియేట్ చేసుకున్నారు. అంటే మీకు ఎగ్జాక్ట్లీ అండి, మీకు ఇంతంత పెద్ద దేశాలు కదా, మిడిల్ ఈస్ట్లో ఉండే టాప్ మోస్ట్ కంట్రీస్, అక్కడంతా కూడా అమెరికా వాళ్ళ బేసెస్ ఉన్నాయి, విమానాలు ఉన్నాయి, హెలికాప్టర్లు ఉన్నాయి, వాళ్ళ సైనికులు ఉన్నారు. ఒక్కరిని కూడా ఈరాన్ వాళ్ళు విడిచిపెట్టడం లేదు. మరి ఇంతంత దూరాల్లో ఉండే ఈ ప్రాంతాలను, ఈ లొకేషన్స్ని ఎగ్జాక్ట్గా అంటే ఒక మిజైల్ వెళుతుందంటే నేరుగా అక్కడే వెళ్ళి కొడుతుందండి. ఇట్లాంటి టెక్నాలజీ ఈరాన్ వద్ద ఎలా వచ్చింది? ఇదొక గొప్ప ఇన్నోవేషన్ కదా. మీకు ప్రిసిషన్ గైడెడ్ వెపన్స్ ఇవే అందరూ తయారు చేయలేరు. మీకు రష్యాను, అమెరికా, చైనా, భారత్ లాంటి దేశాల వద్ద మాత్రమే ఈ ప్రిసిషన్ గైడెడ్ వెపన్స్ ఉంటాయి. అలాంటిది ఈరాన్ చేతులు. అందుకే అంటున్నారు వాళ్ళు ఏమంటున్నారు, నెక్స్ట్ మేము వాడబోతున్న ఆయుధాలు ఇంతవరకు మనిషి అన్నవాడు చూసిందే లేదు. యూ విల్ బి షాక్డ్. ఈ డిస్ట్రాక్షన్ నుంచి ఎవరు తప్పించుకోలేరు. ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయెల్, మీకు సపోర్టుగా వచ్చే యూరోప్ యూనియన్ దేశాలు ఎవరు తప్పించుకోలేరు. చూడండి, ఇంత దేశము, ఇంతంత పెద్ద దేశాలతో యుద్ధము చేస్తున్నారంటే ఆ మొండి ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోతున్నాము. కానీ రష్యా లాంటి దేశము ఇలాగ వాళ్ళకి ఇంటెలిజెన్స్ షేరింగ్ చేస్తున్నారు, టోటల్గా వాళ్ళకి లొకేషన్స్తో సహా ఇస్తున్నారు అన్నప్పుడు ఇంకా ఆశ్చర్యం. మరి రష్యా ఎందుకు ఇలా చేసిందంటే యుక్రెయిన్ యుద్ధమే. మీరు అందరూ కలిసి మమ్మల్ని ఇలా ముంచేయాలని చూశారు, ఇప్పుడు నేను అదే పని చేస్తే మీకేంటి బాధ? మీరెందుకు ఆవేశపడుతున్నారు? నథింగ్ డూయింగ్. నేను ఇలా ఈరాన్కి సపోర్టుగానే ఉంటానని పుతిన్ గారు స్వయంగా చెప్తున్నారు. మరి దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.